ప్రబల తీర్థానికి 476 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతారు. కొందరు దీన్ని పిఠాపురం రాజుల కాలం నాటిదిగా, మరికొందరు 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రుల సమావేశానికి సంబంధించిన పురాణ కథగా చెబుతారు. కారణం ఏదైనా ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఉత్సవంగా ప్రబల తీర్థానికి పేరుంది. ఈ ప్రభవ ఉత్సవాల్లో జగ్గన్న తోట ప్రభలకు చాలా ప్రాధాన్యం. పైగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రబల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. కోనసీమ జిల్లాలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి చాలా పేరుంది. ఇక్కడి ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రభల ఉత్సవాన్ని ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ఉత్సవాన్ని చూసేందుకు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం మండలాలకు చెందిన 11 ఏకాదశ రుద్ర ప్రభలన్నీ జగ్గన్న తోటకొస్తాయి. ఉదయం నుంచే సాయంత్రం వరకు ఇక్కడ కొలువుదీర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశాక ఆయా గ్రామాలకు తిరిగి తరలి వెళతాయి. వీటిల్లో టన్నుల కొద్దీ బరువుండే గంగలకుర్రు అగ్రహారం ప్రభలను స్థానిక ఎగువ కౌశిక నదిని దాటించి యువకులు భుజాలపై మోసుకుని జగ్గన్న తోట తీసుకొస్తారు. ఈ కౌశిక నదిని దాటటమే అత్యంత కీలక ఘట్టంగా, సాహసంగా భక్తజనం చూస్తుంటుంది. ఈ సన్నివేశాన్ని చూసేందుకు 2 కళ్లు సరిపోవు. శివనామ స్మరణ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు ఈ ప్రభలను తీరం దాటించే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. శరభ అంటూ పంట పొలాలను తొక్కుకుని నిండైన ప్రవాహంతో ఉండే కౌశికను దాటుతూ ఉంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. ప్రభలు వరి చేలను తొక్కుకుంటూ వస్తున్నప్పుడు రైతులు తమకు పాడి పంటలు సమృద్ధిగా కలుగుతాయని నమ్ముతారు. మిగతా వాటిని రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తారు. అన్నిటికంటే ముందుగా మొసలపల్లి భోగేశ్వర స్వామి ప్రభ జగ్గన్న తోటకు చేరుకుని మిగిలిన వాటికి ఆహ్వానం పలుకుతుంది. ఈ ఉత్సవం బందోబస్తులో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొంటున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నారు. జగ్గన్న తోటకొచ్చే భారీ ప్రభలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభల ఉత్సవానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీలు, గ్రామస్తులు సహకరించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోటకు పురాణ నేపథ్యముంది. ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద ఇక్కడే. వీరిని ఒకేసారి దర్శించుకునే భాగ్యం కనుమనాడే కలుగుతుంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఈ జగ్గన్న తోటలో 7 ఎకరాల కొబ్బరి తోటను శుభ్రం చేయించారు. భక్తులొచ్చేందుకు రోడ్లు రెడీ చేయించారు. చిరుతపూడి, వాకలగరువు, తొండవరం గ్రామాల్లో సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాకలగరువు, తొండవరంలో ఎత్తైన భారీ ప్రభలను తయారు చేశారు. చిరుతపూడిలోని ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి 60కి పైగా ప్రభలొస్తాయి. జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలు, కనుమ రోజు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కొందరు దీన్ని పిఠాపురం రాజుల కాలం నాటిదిగా, మరికొందరు 17వ శతాబ్దంలో ఏకాదశ రుద్రుల సమావేశానికి సంబంధించిన పురాణ గాథగా చెప్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు 5-6 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్న తోటలో ఆ రోజు కొలువు తీరుతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారనేది కోనసీమ వాసుల నమ్మకం. ఇప్పటికీ పాత సంప్రదాయం ప్రకారమే ఎక్కువ బరువుండే ప్రభలను భుజాలపై మోసుకుంటూ పొలాలు, తోటలు, కౌశిక నదిని దాటుకుంటూ అక్కడికి చేరుస్తారు. ఈ తీర్థం నిర్వహణను గతంలో ప్రధాని మోదీ ప్రశంసించారు. రిపబ్లిక్ పరేడ్లో కూడా ఈ తీర్థం విశిష్టతను ప్రదర్శించిన సందర్భం. ఇప్పుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శరణు ఘోష అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరిన వేళ భక్తులు, కళాకారులు, సంగీత బృందాలు, వీరంగం పాటలు, శివుని స్తోత్రాలు, భక్తి గానాలతో వాతావరణం మారుమోగిపోతుంది. సాయంత్రం అన్ని ప్రభలను మళ్లీ తమ తమ గ్రామాలకు తీసుకెళతారు. రాత్రంతా ఊరంతా ఊరేగింపు కొనసాగుతుంది. సో కోనసీమలో కనుమనాటి సందడే వేరు.
తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలను గౌరవిస్తూ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఇటీవలి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇది కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందటానికి ఉపయోగపడనుంది. సో ఇందులో సామూహిక భక్తి ఉంది. అంటే కుల భేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయటం ఒక కోణం. ప్రకృతితో సామరస్యం, పచ్చని పొలాల మధ్య ఊరేగింపు. ఇది కళల సమ్మేళనం. అంటే వీరంగం, శివతాండవ స్తోత్రాలు, భక్తి సంగీతం కలిసి ఉంటాయి. శ్రమతో వచ్చే ఆనందం ఇక్కడ మరో స్పెషల్. బరువైన ప్రభలను మోయటం కష్టమే అయినా యువత అంతా ఆనందంగా చేస్తారు. ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణగా కూడా మారింది. దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వచ్చి చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహించే విభిన్న సాంప్రదాయ పండుగల జాబితాలో జగ్గన్న తోట రుద్ర ప్రభలకు చోటు కల్పించారు.